మీకు తాలింపన్నం తెలుసా? చూడండి ఎంత బాగొచ్చిందో. ఇది మీకు తెలియకపోతే మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ తాలింపన్నానికి కేవలం 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు ఉంటే మాత్రం చాలండి. ఇది స్పైసీగా చాలా బాగుంటుంది. ముందుగా మనం అన్నం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం నేను గరం మసాలా వేసుకుంటున్నాను. ఈ మొత్తం వేసుకొని బాగా కలపాలి. వీడియోలో చూపించిన ప్రకారం బాగా పొడి రావాలి రైస్ మొత్తం. ఈ కలిపిన రైస్ని పక్కన పెట్టుకొని ఈలోపు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. మీకు నా వీడియోలు నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేసుకొని మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేసుకోండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మాత్రం కామెంట్లో తెలపండి. తగినంత పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు, టమోటా ముక్కలు 3 వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత తగినంత సాల్టు, పసుపు మనము ముందుగా వేసుకున్నాం కాబట్టి చూసి సాల్ట్ వేసుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా కలపాలి. ఇది కొంచెం మగ్గేదాకా మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్నామంటే అన్నం కూడా వేడిగా ఉంటుంది. రైస్ మిగిలినప్పుడు మనకి నోటికి ఏమీ బాగలేదనిపించినప్పుడు ఇలా తయారు చేసుకోండి. బాగా స్పైసీగా చాలా బాగుంటుంది. రైస్ రెడీ అయిపోయింది చూడండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.